ఓకేనండి. ఇప్పుడు నేను పీడిఎఫ్ ఫైల్‌ని రీసైజ్ చేయడం ఎలా చెప్తాను. సపోజ్ నా దగ్గర ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంది డౌన్‌లోడ్స్‌లో. ఇదండి ఈ ఫైలు. సైజ్ ఎంత ఉంది? 9.73 MB ఉంది. నేను దీన్ని రీసైజ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ దీని మీద రైట్ క్లిక్ చేసి ప్రింట్, అంటే మనం ఆల్రెడీ క్యూట్ పీడిఎఫ్ రైటర్ ఇన్‌స్టాల్ చేసినాం కాబట్టి డిఫాల్ట్‌గా అదే ఉంటుంది. జస్ట్ ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి ప్రింట్ అని కొడుతున్నాను. డెస్క్‌టాప్ మీద సేవ్ చేస్తున్నాను. సేవ్. ఓకే, ఇప్పుడు డెస్క్‌టాప్ మీద సేవ్ అయింది. ఇదండి ఫైల్. చూడండి 141 KB అయింది. చూసారా కదా, సేమ్ ఫైల్. ఇందులో మనం పేజెస్ ఏం తగ్గించలేదు, ఏం లేదు. జస్ట్ కావాలంటే చూడండి, ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఇది ఎంత ఉంది? 9.73 MB ఉంది. ఓపెన్ చేస్తున్నాను. మొత్తం 4 పేజెస్ ఉన్నాయి. ఇందులో 4 పేజెస్ ఉన్నాయి. సేమ్ అదే ఫైల్ని నేను ఇక్కడ ప్రింట్ చేసిన తర్వాత చూస్తే ఇక్కడ కూడా చూడండి 4 పేజెస్ ఉన్నాయి. ఓకే, 4 పేజెస్ ఉన్నాయి, కానీ సైజ్ మటుకు ఇది ఎంత ఉంది? 141 KB. ఓకే, అదే ప్రీవియస్ ఫైల్ అయితే 9.73 MB. దాదాపు మీకు 9,200 అయిందంటే 400 టైమ్స్ మీకు కంప్రెస్ అయింది, కానీ క్వాలిటీ తగ్గకుండానే. సో ఈ విధంగా ఏంటంటే మీరు క్యూట్ పీడిఎఫ్ సాఫ్ట్వేర్ ద్వారా ఇమేజ్ని పీడిఎఫ్గా సేవ్ చేసుకోవచ్చు. అట్లాగే వర్డ్ డాక్యుమెంట్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎక్సెల్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పీడిఎఫ్ ఉన్నదాన్ని కూడా మీరు ఆ పీడిఎఫ్ సైజ్ని తగ్గించుకునే దానికి కూడా ఈ సాఫ్ట్వేర్తోనే మీరు చేయొచ్చు అనమాట. ఇంకా మీకు ఇంకా రకరకాలైన సబ్జెక్ట్స్ గురించి చెప్తాను, అంటే వేరే షార్ట్కట్స్ మెథడ్స్ గురించి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఇంకొక మంచి కొత్త చాప్టర్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.